హాయ్ అండి. హాయ్. బీహార్ ఎన్నికల అడవుడి ప్రారంభమైంది. బీహార్లో బాగా స్ట్రాంగెస్ట్ లీడర్స్ ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు లీడర్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ అన్నది బీజేపీ, తర్వాత నితీష్ కుమార్, తర్వాత ఆర్జేడీ, తర్వాత చిరాగ్ పాస్వాన్, తర్వాత ఇప్పుడు పీకే ప్రశాంత్ కిషోర్ పాండే ఆయన మొత్తం పేరు. ఆయన రావచ్చని కోరుకుంటున్నాను. నేను రావాలి, ఎందుకంటే ఆయన ఐడియాలజీ ఏమంటారు జయప్రకాష్ నారాయణ్. ఆయన ఇందిరాగాంధీని అప్పుడులా 70s చాలా ఓడిపించిండు. ఇందిరాగాంధీకి ఇండిపెండెంట్గా పార్టీ పెట్టుకొని ఆయన బీహార్లో ఇందిరాగాంధీని ఓడిపించిన ఆయన మార్పుగా నడుస్తుంది. జయప్రకాష్ నారాయణ్ ఆయన రావాలి కాబట్టి అంత తొందరగా రావాలంటే రాలేదు. బీహార్లో చాలా కష్టము, ఎందుకంటే అక్కడ కాస్ట్ ఓట్లు ఉంటాయి. మొత్తం ఎట్లా ఉంటుంది అంటే పాస్వాన్ ఇప్పుడు ఉన్నాడు, ఆయన చిరాగ్ పాస్వాన్, ఆయనకి ఒక 20% ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. ఎన్ని బీజేపీ సీట్ ఇస్తాడు ఆయనకి, అది కూడా ఒకటి ఉంది అక్కడ. సపోజ్ పాస్వాన్ సీట్ దగ్గర బీజేపీ క్యాండిడేట్ని దింపితే ఓటేయరు, అట్లా ఉంటుంది కొంచెం. అట్లా కాకుండా మంచిగా చిరాగ్ పాస్వాన్కి మెయిన్ ఫేస్ చేసి బీహార్లో దించితే ఒక్కటి ఏం లొల్లి లేకుండా, కాస్ట్ గీస్ట్ లేకుండా ఆయనకు అందరు లైక్ చేస్తారు. ఎందుకంటే యూత్ పర్సన్, ఆయన ఒక మినిస్టర్ పోస్ట్లో ఉన్నాడు, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్లో ఉన్నాడు. ఆయన కోరుకుంటున్నా మంచిగా రావాలి బీహార్. మంచిగా ఇప్పుడు గతంలో చూసుకుంటే కాంగ్రెస్ 10 years నుంచి ఉంది అక్కడ, బీజేపీ 10 సంవత్సరాల నుంచి ఉంది. ఏం చేసింది బీజేపీ? ఓన్లీ ఓట్ బ్యాంక్ గురించి బీజేపీ అక్కడ. యూపీ కానీ బీహార్, యూపీలో చేసింది, ఎందుకంటే నేను యూపీలో చూసుకొని వచ్చిన. యూపీలో నేను ఒక 6 months జాబ్ కూడా చేసిన నోయిడాలో. అద్భుతంగా ఉంటుంది యూపీ అన్నది. అన్ని రాష్ట్రం ఉండవు, కొన్ని రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది. నోయిడా కానీ, గ్రేటర్ నోయిడా కానీ, ఇలాంటి రాష్ట్రం కానీ, గుండారాజ్ కానీ, యోగి ఆదిత్యనాథ్ చాలా జబర్దస్త్ చేసింది. అలాంటి ఒక ఫిగర్ రావాలి బీహార్లో, ఒక చీఫ్ మినిస్టర్ రావాలని కోరుకుంటున్నా. మంచిగా చేయాలి, ఎందుకంటే భారతదేశంలో ఆబాదీ ఉన్నది 1/3 బీహార్, యూపీ 40 కోట్లు ఉన్నది. బీహార్లో 15 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 25 కోట్లు. ఇంత ఉన్న ఆబాదీ అవుట్పుట్ లేదు అక్కడ. అవుట్పుట్ లేకుండా వేరే దేశంలో ఆయన ప్రశాంత్ కిషోర్ గారు కూడా అదే అంటున్నారు, బీహార్లో నాకు వేరే స్టేట్ నుంచి వచ్చి చేయాలి అని. అప్పుడు నిన్ను మంచిగా డెవలప్మెంట్ అనుకుంటా బీహార్ని. కరెక్టే, కాబట్టి ఆయన సాధ్యం కాదు. ఆయన చెప్పినట్టు 15 కోట్లు ఉన్న జనాభాకి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే కాని పని అది. ఆయన చెప్తుండే దానికి హ్యాండ్స్ అప్. 15 కోట్ల ఉన్న జనాభాకి ఎవరు ఇయ్యలేరు, ప్రపంచంలోనే ఎవరు ఇయ్యలేరు. కంపల్సరీ అటు ఇటు వెళ్తారు. మొత్తం జనాభాకి అంత జాబ్ ఇవ్వాలంటే కాని పని అది. కాబట్టి ఆయన రావాలి, మంచి ఇండస్ట్రీలు పెట్టాలి, మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అక్కడ లాస్ట్ టైం చూసుకుంటే ఆర్జేడీ గట్టిగా ఇచ్చింది, ఎందుకంటే 90 ఎంతో సీట్ వచ్చింది వాళ్ళకి. బీజేపీ కూడా బాగానే వచ్చింది. ఈయన చిరాగ్ పాస్వాన్ కూడా వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చింది పీకే పార్టీ. ఆయన రావచ్చు అనుకుంటా, చూస్తున్నా రోజు ఫాలోఅప్ చేస్తున్నా ఎట్లా ఉంది ఏంటనేది. మనం ఇక్కడ ఉండి కూడా మన తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నా ఎట్లా నడుస్తుంది ఏంటనేది. అంటే రావచ్చు అని చెప్తున్నారు, కాబట్టి ఒక్కసారికి ఎవరు రాలేరు. అక్కడ ఆంధ్రాలో చూసుకుంటే పవన్ కళ్యాణ్కి 10 years పట్టింది రానికి, అది కూడా మొత్తం మెజార్టీతో రాలేదు కదా ఆయన, ఒక 21 సీట్ మీద. అట్లా కూడా బీహార్లో రావాలంటే కష్టం. 200 సీట్లు ఉంటాయి అక్కడ, పెద్ద స్టేట్ అది. కాబట్టి అలైన్మెంట్తో ఏమైనా చేసుకుంటారా, లేకపోతే ఇండిపెండెంట్గా ఉంటారా, ఎన్ని సంవత్సరం ఉంటాడా, అది కూడా ఒక థింగ్ ఉంది. ఎందుకంటే ఒక్కరి వల్ల కాదు బీహార్లో గెలవాలంటే, అసమాస కాదు. బీహార్కి బీజేపీ వదులుకోదు, 100% చెప్తున్నాను నేను. బీహార్లో ఓడిపోయిందంటే బీజేపీ ఇంకా వేరే రాష్ట్రంలో కూడా రాదు, ఇది ఒకటి ఉంది. నితీష్ కుమార్ గారు అంటే ఆయన మంచి పర్సన్. ఆయన బీహార్ గురించి ఆయన చాలా చేసిండు, కాబట్టి ఆయన అయిపోయింది పని. ఆయన ఇప్పుడు చేస్తలేడు, అయిపోయింది. ఆయన ఇంట్లోనే కూర్చొని వేరే వాళ్ళతో నడిపిస్తుండు పార్టీని. ఆ పార్టీ ఆయన వెళ్ళిపోయినాక, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు లేరు పార్టీ తరఫున, అందరు ఆయన దాంట్లో ఉన్నది అది ఒకటే మంచిదా. పార్టీలో ఎవరు కుటుంబం వాళ్ళు ఎవరు లేరు, ఆయన ఒక్కడనే ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు. ఇది చూడాలి మనం ముందుకు ఏమవుతుంది. నితీష్ కుమార్ గారికి ఎన్ని ఓట్లు వస్తుంది, ఆర్జేడీకి ఎన్ని వస్తుంది, అది ముందుగా తెలుస్తుంది మనకి. కొంచెం ఎగ్జిట్ పోల్ కానీ, ర్యాలీలు అయినా కానీ. బీజేపీ అయితే 100% అక్కడ బీహార్ని వదులుకోదు. బీహార్ని వదిలిందంటే బీజేపీ నెక్స్ట్ టైం ప్రైమ్ మినిస్టర్కి చాలా కష్టం అయిపోతుంది, టఫ్. బీజేపీ ఎక్కడ బీహార్లో ఉన్నది బీజేపీ ఫస్ట్ ఉంది, తర్వాత ఇక్కడ నితీష్ కుమార్ గారుది ఆర్జేడీ, తర్వాత ఈయన చిరాగ్ పాస్వాన్ పార్టీ, తర్వాత ఈయన పీకే ప్రశాంత్ కిషోర్ పాండే. అంటే ఏ పార్టీ కలుస్తా, ఈ 3 ఒకటే పార్టీ.
కుమార్ బీజేపీ చిరాగ్ పాస్వాన్ చిరాగ్ మూడో పాస్వాన్ పార్టీ. ఒక పార్టీ. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఆర్జేడీ కలిసే అవకాశం ఉందా? కాంగ్రెస్ అయితే గతంలో చూసుకుంటే ఢిల్లీ ఎలక్షన్ లా కానీ ఇక్కడ హర్యానాలా చూసుకుంటే ఏమంటారు ఇండిపెండెంట్ గానే పోటీ చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు వేరే సపోర్ట్ తీసుకొని. నేను అది అనుకుంటున్నా, అసలు సపోర్ట్ తీసుకోవద్దు, ఇండిపెండెంట్ గా ఉండాలి కాంగ్రెస్ పార్టీ. ఒక సీట్ వచ్చినా కూడా చెప్పుకోనికి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ తీసుకుంటే వాళ్ళ ఇష్టము, తర్వాత ఏమవుతుంది ఏమో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే లాస్ట్లో చూసుకుంటే ఢిల్లీలో చూసుకుంటే కాంగ్రెస్ ఇండిపెండెంట్గా, అది కూడా ఢిల్లీలో కావాలని కాంగ్రెస్ ర్యాలీలు కూడా చేయలేదు. బీజేపీ వాళ్ళు కూడా సపోర్టు బీజేపీకి ఒక లెక్కలో చూసుకుంటే వాళ్ళకి తెలుసు ఎట్లయినా అక్కడ ఢిల్లీలో మేము రాము అని ర్యాలీలు కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు కూడా చేయలేదు, ఎక్కువ ఏం చేయలేదు. లైట్గా తీసుకున్నారు ఢిల్లీని. ఆయన కావాలని లైట్ తీసుకున్నారా లేకపోతే ఏంటి అనేది మనకి తెలియదు. అది సపోజ్ ఆమ్ ఆద్మీ పార్టీ అసలు అడ్రస్ లేకుండా పోయింది. బీహార్లో ఈసారి చూడాలి ర్యాలీలు చేస్తుందా లేదా. పోయినసారికి అయితే చేసింది, గుజరాత్లో చేసింది, పంజాబ్లో చేసింది, బీహార్లో చేస్తుందా లేదా చూడాలి.